పోలీస్ సంఘాలు, రెవెన్యూ సంఘాలు ఎప్పటికన్నా కళ్ళు తెరవకపోతే మీ వాళ్ళ చావుల్ని మీరే ప్రత్యక్ష సాక్షులు వెళ్ళి పూలదండలేసుకోవడానికా లేకపోతే మీ వ్యవస్థను మీరు కాపాడుకుంటారో తేల్చుకోవాలి. ఎందుకంటే నువ్వు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నావు. నువ్వు రాజ్యాంగం ప్రకారం చేయాల్సింది చేయట్లా. రాజకీయ పార్టీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. లేదా రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాడు ఏం చెప్తే అది చేస్తున్నారు. తర్వాత రెండోసారి అధికారంలో ఉన్నటువంటి వాడు వాళ్ళ మీద ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు. అసలోడు బానే ఉంటాడు, మధ్యలో నలిగిపోతున్నది వీళ్ళు. వీళ్ళు ఎందుకు చచ్చిపోవాలి, వీళ్ళు ఎందుకు ఉద్యోగాలు కోల్పోవాలి, వీళ్ళు ఎందుకు జైలుకి వెళ్ళాలి? నువ్వు జగన్ చెప్పినప్పుడు నేను చేశాను, ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు చేస్తున్నాను. నువ్వు చెప్పినప్పుడు చేస్తున్నట్టు ఆయన చెప్పినట్టు చేశాను కదా. నువ్వు వాళ్ళు చెప్పినట్టు చేశానని నా మీద కేసు పెడతారు, రేపొద్దు నువ్వు చెప్పినట్టు చేశానని వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టించుకోవాలి? మేము మాకెందుకు ఈ దరిద్రం అంతా? మేము రాజ్యాంగబద్ధంగా చేస్తాం, అంతా ఆన్ పేపర్ ఇవ్వండి అని అడక్కపోతే రేపు పొద్దున వీళ్ళు ఎంతమంది జైల్లో పడతారు? వాళ్ళ వీళ్ళు వచ్చాక దాదాపు 200 మంది ఉద్యోగాలను పక్కన పెట్టి కూర్చోబెట్టారు. వాళ్ళు జీతాలు ఇవ్వకుండా ఏడిపించుకు తింటున్నారు. దాదాపు ఒక 2-3 వేల మంది ఉద్యోగులు ఏడిపిస్తున్నారు. ఏదో ఒకటి పనిష్మెంట్లను లేకపోతే అట్లానో ఇట్లానో ఏదో ఒకటి. మరి ఎందుకు ఈ ఎన్జిఓ సంఘాలు లేకపోతే కనుక గెజిటెడ్ సంఘాలు లేకపోతే ఐఏఎస్ల సంఘాలు, ఐపీఎస్ల సంఘాలు మూసేసుకుని ఇళ్లలో కూర్చోవడం బెటర్ కదా? ఊరికిన సంఘానికి అధ్యక్షుడు, సెక్రటరీ, ఇంత పెద్ద కమిటీ, చివరికి చచ్చిపోతున్నా కూడా మాట్లాడుకోలేకపోతే అట్ట ఎవరి కోసం పనిచేశారు మీరు? రైట్, మేము ఓన్లీ కాన్స్టిట్యూషనల్గానే వర్క్ చేస్తాం, గివ్ ఆన్ పేపర్ అని అడగండి అందరు కలిసి. ఇవాళ మీ స్వార్థం కోసం చేస్తున్నారు మీరు. మీ ఏది ఈ దాన్ని ఏమంటారు, ఉద్యోగ సంఘాల నాయకుల పదవుల కోసం, లేదా వాళ్ళు ఏదన్నా అడిగితే పనులు చేసి పెడతారన్న ఉద్దేశంతో దాసోహం అంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పోరాటం చేయట్లేదు, నిలబడట్లేదు, నిలదీయట్లేదు. వై డోంట్ యు ఆస్క్? ఎందుకు అడగరు మీరు? అడగకపోతే రేపు పొద్దునేంటి మీ పరిస్థితి? ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో చేసే తప్పులకు రేపు వచ్చే ప్రభుత్వ హయాంలో మళ్ళీ మీరు బలవుతారుగా. ఓ ప్రభుత్వం ఎప్పుడు శాశ్వతంగా ఉన్నదే. ఇదేం చైనాను రష్యా కాదు కదా, ఒకటే జీవితకాలం అధ్యక్షుడిగా జీవితకాలం ఉండటానికి. ఇది ఖచ్చితంగా మారుతాయి. మారినప్పుడు మీ బతుకులేంటి? మీరెందుకు జైలు పాలవ్వాలా? మీరు చెయ్యని పాపానికి ఎందుకు జైలు పాలవ్వాలి? కూడా పరకామణి కేసు, ఇట్ ఈస్ ఎథికల్, ప్యూర్లీ ఎథికల్. దాంట్లో ఒక్కటి కనుక జరిగితే ఖచ్చితంగా అది క్రైమ్, నేను ఒప్పుకుంటా. ఏదంటే ఈ రవికుమార్ అనేవాడి ఆస్తులని ఎవడన్నా వ్యక్తిగతంగా రాయించుకుంటే, మేబీ అది సతీష్ కుమార్ అయినా లేకపోతే గనక ధర్మారెడ్డి అయినా